ఈరోజు వ్యాకరణాంశంలో భాగంగా సాధారణ వ్యాసాలు ఈ సాధారణ వ్యాసాలు మనకి సిలబస్ని అనుసరించి 4 ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం 1, రెండవది యువత జీవన నైపుణ్యాలు, మూడవది యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం, నాలుగవది జాతీయ విపత్తులు. ఈ 4 వ్యాసాలు ఉన్నాయి. ఈ 4 వ్యాసాల నుంచి దాదాపు 2 వ్యాసాలు 100% వస్తాయి, 3 కూడా ఇక్కడి నుంచి రావచ్చు. రాయాల్సినటువంటిది ఎన్ని అంటే 1 రాయాలి. కాబట్టి ఇది మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఎన్నో బిట్గా ఉంటుంది అంటే 14వ బిట్గా ఉంటుంది. ఎన్ని ఇస్తాడు? 3 వ్యాసాలు ఇస్తాడు. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఈ 3 వ్యాసాల్లో మనం ఇష్టం ఉన్నటువంటిది ఏదైనా 1 రాయాలి. దానికి ఎన్ని మార్కులు అంటే 5 మార్కులు. ఎన్ని మార్కులు? 5 మార్కులు. ఇక్కడ 4 ఎన్ని చదివితే సరిపోతుంది సార్ అంటే నాకు తెలిసినంతవరకు 2 చదివితే సరిపోతుంది. ఏవైనా 2 మనం తరువుగా చదువుకుంటే ఈ 5 మార్కుల్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ వ్యాసాలు రాసేటటువంటి తరుణంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటంటే ఎక్కువగా సైడ్ హెడ్డింగ్స్కి ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వాలి. దీనికి సైడ్ అంటే పక్కకు రాసేటటువంటి ఉంటాయి కదా, శీర్షికలు, చిన్న చిన్న శీర్షికలకి ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తే సరిపోతూ ఉంటుంది. సైడ్ హెడ్డింగ్ ప్రాధాన్యత ఇస్తూ ముగింపు వరకు రాస్తే మనకి అనుకున్నటువంటి 5 మార్కులకి 5 మార్కులు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇచ్చినటువంటి వ్యాసానికి పేరుకి తగినటువంటి సమాధానాన్ని మాత్రమే విద్యార్థులు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నది చదివి ఇక్కడ ఉన్నది రాస్తే సొంత కవిత్వం అనేటటువంటిది ఉపయోగించకుండా ఇక్కడ ఉన్నటువంటిది రాస్తే 5కి 5 మార్కులు మనం పొందవచ్చు. మామూలుగా రాసి వదిలేసినా కానీ 2 లేదా 3 మార్కులు మనకు తప్పకుండా పడతాయి. కాబట్టి ఏ విద్యార్థి కూడా ఈ అంశాన్ని వదలకుండా ముందుకు కొనసాగించాలని కోరుతూ మొట్టమొదటిగా సాధారణ వ్యాసాల్లో తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి సమాజానికి ఇక్కడ ఏమన్నాడు? చారిత్రక అన్నాడు. చారిత్రక అంటే ఇక్కడ చరిత్ర సంబంధమైనటువంటి అంశాలు, ప్రతి సమాజానికి చరిత్ర అనేటటువంటిది ఉంటుంది. సాంస్కృతిక వైభవం అన్నాడు కాబట్టి సంస్కృతి అనేటటువంటి కూడా ఉంటాయి. చరిత్ర సంస్కృతి అనేటటువంటి ఈ 2 దేన్ని తీర్చిదిద్దుతాయి అంటే సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి అంశాలు. చరిత్రను సమాజంలో ఉండేటటువంటి చరిత్రను కానివ్వండి, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు అనేటటువంటిది మనం తెలుసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణ అనేటటువంటి ఉత్తేజాన్ని పొందవచ్చు, ప్రేరణ అనేటటువంటిది కూడా పొందవచ్చు. మొట్టమొదటిగా దేనికి సంబంధించినటువంటి చూద్దాం. 1 చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని. ఏ చరిత్ర? తెలంగాణ యొక్క చరిత్ర అనేటటువంటిది ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది ఇక్కడ చరిత్ర అనగానే ఎప్పుడు క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాటి సంవత్సరము నాటి శిలా సమాధులు అనేటటువంటివి అనేక ప్రాంతాల్లో మనకి దర్శనం అనేటటువంటి ఇస్తాయి. అక్కడి నుంచి మొదలు పెడితే నవీన శిలాయుగము నాటి రేఖాచిత్రాలు అనేటటువంటి కూడా ఎక్కడ కనబడుతూ ఉన్నాయంటే మనకి చరిత్రలో కనబడుతూ ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలలో అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికే తెలింగ అనేటటువంటి పేరు. ఏ పేరట? తెలింగ అనేటటువంటి పేరు అనేటటువంటిది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలం నాటికే కనిపించింది. తెలంగాణను పాలించినటువంటి మొదటి రాజవంశం ఎవరై అంటే శాతవాహనులు. ఎవరు పరిపాలించారు తెలంగాణని అంటే మొట్టమొదటిగా శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనుల కాలం నాటి మట్టి కోటల యొక్క గుర్తులు అనేటటువంటివి కోటిలింగాలు కొండాపురం వంటి పరిసర ప్రాంతంలో లభించడం జరిగింది. అంతేకాకుండా శాతవాహనుల తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, తర్వాత వేములవాడ చాళుక్యులు ఏ ప్రాంతాన్ని? ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. చివరగా పరిపాలించినటువంటి రాజవంశం ఏది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అంటే కాకతీయులు. కాకతీయులు ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 950 నుండి 1323 వరకు. చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అయినటువంటి వాళ్ళు. ఎక్కడి నుంచి? క్రీస్తు శకం 950 నుండి 1323 వరకు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అంటే
ఓరు కాకతీయులు పరిపాలించడం జరిగింది. అండ్ మన యొక్క చరిత్ర అనేటటువంటిది ఎక్కడి నుంచి క్రీస్తు పూర్వం 2000 నాటి నుండి తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో తెలంగాణ అనేటటువంటి పదం మొట్టమొదటిగా ఎవరు పరిపాలించారు అంటే శాతవాహనులు తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, తర్వాత చివరగా కాకతీయులు అయినటువంటి వాళ్ళు. తర్వాత ఏంది ఇది చరిత్ర. తర్వాత వచ్చేసి తెలంగాణ సంబంధించినటువంటిది. మరి ఈ తెలంగాణ పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక వస్తే పద్మనాయకులు, బహుమని మొదలైనటువంటి వారు 1686 వరకు పరిపాలించారు. అంటే 1724 నుంచి మొదలు పెడితే 1948 వరకు అసఫ్ జాహీలు ఈ పరిసర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మరి గోండుల యొక్క తమ మూల పురుషునిగా తెలింగం అనేటటువంటి దేవతను తెలియచేస్తూ ఉంటారు. తెలింగ శబ్దమే నేడు తెలుగు శబ్దానికి మూలమని తెల్లాపూర్, వెలిచెర్ల శాసనాలలో తెలంగాణ అనేటటువంటి పదాలు కనబడుతూ ఉంటాయి. ఏ శాసనాల్లో? వెలిచెర్ల శాసనాల్లో. మన తర్వాత ఆ పదం తర్వాత తెలంగాణ అనేటటువంటి పదం, తెలంగాణ పదం అనేటటువంటిది బాగా ప్రాచుర్యం అనేటటువంటిది చెందడం జరిగింది. మరి తెలంగాణలో ఉండేటటువంటి తోటలు, చెరువులు, మరి కాకతీయులు ఏం చేశారు? బాగా చెరువులు అనేటటువంటిది త్రవ్వించడం జరిగింది. ఆనాడు దీన్ని చెరువుల దేశం అని కూడా తెలంగాణను పిలిచేటటువంటి వారు. మరి బాగ్ అంటే ఏంటిది? తోట అని అర్థం. మన తోటలుగా ఎక్కువగా ఉండడం వల్లనే హైదరాబాద్కు బాగ్ నగర్ అనేటటువంటి పేరు అనేటటువంటిది రావడం జరిగింది. మరి శాతవాహనుల యొక్క కాలంలోనే నిర్మల్, కత్తులు, పోచంపల్లి, గద్వాల పట్టు వస్త్రాలు బాగా ప్రపంచంలో ప్రసిద్ధి అనేటటువంటిది చెందడం అనేటటువంటిది జరిగింది. అంటే తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటేటటువంటి అంశాలుగా ఒకదాని తర్వాత ఒకటి తెలియచేయవచ్చు. మరి అంతేకాకుండా దానికి సంబంధించినటువంటిది సాహిత్యము. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటిదండి? సాహిత్యము. మరి సాహిత్యము అనగానే ఎవరు? తెలంగాణలో తొలి ప్రాచీన కంద పద్యాలు, తర్వాత 9వ శతాబ్దం నాటి బొమ్మలగుట్ట శాసనాల్లో లభించడం జరిగింది. బొమ్మలగుట్ట శాసనం అంటే ఇక్కడ కరీంనగర్ పరిసర ప్రాంతంలో ఉంటుంది. మన బొమ్మలగుట్ట శాసనాలు లభించాయి. పంప మహాకవి తెలుగు పద్యాలు రాశాడు. తర్వాత పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి వృషాధిప శతకం కావచ్చు, బసవ పురాణం కావచ్చు, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పోతన రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం కావచ్చు. మరి ఇవన్నీ కూడా ఇది తెలంగాణ సాహిత్యానికి అద్దం పట్టేటటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. మరి పాల్కురికి సోమన తెలంగాణ ఆది కవి అని మనం తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటిది? గిరిజనులు, కళలు. ఏంటట? గిరిజనులు, తర్వాత కళలు. చూడండి, గిరిజనులు, కళలకు సంబంధించినటువంటి అంశాలు. మన తెలంగాణలో రుంజులు, బైండ్లు, ఒగ్గు కథ, శారద కథ, హరికథ, చిందు భాగవతం, గంగిరెద్దులు, బంజారా ప్రదర్శనలు, మరి వీటన్నిటితో తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది కలకలలాడుతూ ఉంటుంది. మరి బతుకమ్మ, బొడ్డెమ్మ, పీర్ల పండగ, దసరా, రంజాన్, ఉగాది, సంక్రాంతి ఇలాంటి పండుగలు ఎన్నో కూడా కొనసాగుతుంటాయి. పేరిని, శివతాండవం, భజనలు, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ వెండి పనులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందబడినటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. తర్వాత కళారూపాలు ఏంటి అంటే నెక్స్ట్ ఏంటిది? కళారూపాలు. గిరిజనుల యొక్క కళలు, తర్వాత కళారూపాలు అయినటువంటివి. మరి కళారూపాలు అనగానే ఇక్కడ సమ్మక్క సారక్క, సర్వాయి పాపన్న, కొమరం భీం, బండి సాయన్న వంటి సాహస వీరుల యొక్క గాథలు కళారూపాలుగా విస్తరించడం అనేటటువంటిది జరిగింది. చుక్కసత్త యొక్క ఒగ్గు కథ, మిద్దరాములు ఎల్లమ్మ, చిందు ఎల్లమ్మ, చిందు యక్షగానం, మరి ఇవన్నీ కూడా గుర్తింపు తెచ్చినటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. మరి ఇవే కాకుండా తెలంగాణ వైభవాన్ని చాటేటటువంటి మరొక అంశం ఏంటి అంటే కోటలు. మన ఓరుగల్లు కోట కూడా ప్రసిద్ధమైనటువంటిది. రాచకొండ వంటి కోటలు ప్రసిద్ధం చెందినటువంటివి. రామప్ప, భద్రాచలం, కాళేశ్వరం, మక్కా మసీద్, మెదక్ చర్చ్ వంటివి ప్రార్థనా స్థలాలుగా అలరాడుతూ ఉన్నాయి. 1000 స్తంభాల గుడి, చార్మినార్, సాలార్జింగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలు అనేటటువంటి ఇక్కడ మన తెలంగాణలో కనబడేటటువంటివి. మరి ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జువాలజికల్ పార్క్ అనేటటువంటివి ఇవన్నీ కూడా మన యొక్క ప్రదర్శనశాలలుగా తెలియచేయవచ్చు. అంటే తెలంగాణ అనేక భాషా ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ, తెలంగాణ ఉద్యమం, హరితహారం వంటి ప్రజా ఉద్యమాలు కూడా తెలంగాణ ప్రాంతంలో కొనసాగాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల యొక్క మెప్పును పొందాయి. మన మిషన్ కాకతీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి విద్యార్థికి కూడా తెలిసినటువంటి అంశమే. అంతేకాకుండా మన అందరి తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి
మనందరి తెలంగాణ చరిత్రకు సంస్కృతికి పుట్టినటువంటి ఇల్లు ఏదంటే మన తెలంగాణ అని తెలియచేయవచ్చు. బంగారు తెలంగాణను నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది మన మీద ఉంది. మరి ఇవన్నీ కూడా అంటే చారిత్రకంగా వస్తున్నటువంటి అంశాలని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ప్రధానమైనటువంటి కట్టడాలు కావచ్చు, ప్రధానమైనటువంటి అంశాలు కావచ్చు, మనం వీటన్నిటిని మనం కాపాడుకున్నప్పుడే మన యొక్క చారిత్రక సాంస్కృతిక వైభవం అనేటటువంటిది భావితరాల వారికి అందించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఇక్కడ తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఇది తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి అంశాలు. రెండవది ఏంటిది? యువత జీవన నైపుణ్యాలు మనకి రెండవ అంశం. అంటే ఇక్కడ దేశం అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంది. తర్వాత ఇందులో మొట్టమొదటిగా ఏం తీసుకుందాం? ఒకటి యువత. దేని గురించి తీసుకుందామండి? యువతకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుందాం. మరి దేశం అభివృద్ధి ఈ దేశంలో ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే యువతి యువకుల యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంటుంది. అంటే మంచి సమాజ నిర్మాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర అనేటటువంటిది ఎవరు పోషిస్తారు అంటే యువతి యువకులు అయినటువంటి వారే పోషిస్తూ ఉంటారు. వాళ్ళదే ప్రధానమైనటువంటి పాత్ర అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అంటే 10 మంది ఉక్కు ఇనుము కండరాల యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మింపవచ్చునని ఎవరు? స్వామి వివేకానంద తెలియచేశారు. మరి ప్రపంచంలో యువతి యువకులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. యువతి యువకుల యొక్క జీవన నైపుణ్యాలని సంపాదిస్తే వారు భావి నిర్ణేతలు అవుతారు. మన గొప్ప భవిత కోసం సమర్థులైనటువంటి యువతి యువకుల్ని మనం ఏం చేయాలి అంటే తయారు చేయాలి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ యొక్క అభిప్రాయంగా తెలియచేయవచ్చు. ఎవరి మీద ఆధారపడి ఉంది మంచి యువతి యువకుల్ని తయారు చేసేటటువంటిది అంటే సమాజం పురోభివృద్ధి చెందాలి అంటే యువకులైనటువంటి వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళను మంచిగా తయారు చేయాలి అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి సరైనటువంటి రీతిలో ఉండేటటువంటి నైపుణ్యాలని, జీవన నైపుణ్యాలు అనేటటువంటివి అలవర్చుకోవాలి. అంటే మనకు ఉండేటటువంటి జ్ఞానాన్ని వినియోగించుకోవడం, మన జీవన నైపుణ్యాలని పెంపొందించుకోవాలి. మన యువకులు విద్యార్థులు మన ప్రపంచంలో నవ సమాజ నిర్మాతలుగా కావడానికి వారు తప్పకుండా జీవన నైపుణ్యాలని అలవర్చుకొని మన విద్యార్థులు సమకూర్చుకోవాల్సినటువంటి జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అద్భుతమైనటువంటి విధంగా తెలియచేయడం జరిగింది. అంటే ప్రతి మనిషికి తన సామర్థ్యం పైన ఒక అంచనా అనేటటువంటిది ఉండాలి. ఎవరికి వాడు తక్కువ అంచనా అనేటటువంటిది వేసుకోకూడదు. నాకు కూడా నైపుణ్యం అనేటటువంటిది ఉంది, నేను సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి నాకు ఉన్నాయి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది కలిగినప్పుడు ఏ యువతి యువకులు అయినా సరే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే యువతి యువకులైనటువంటి వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తనలో ఉండేటటువంటి తప్పుల శాతాన్ని తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి, ఏంది ఒప్పుల శాతం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, తెలుసుకోవడమే పెద్ద విద్య అని దాశరథి చెప్పాడు. అంటే తమ బలహీనతల్ని మనం ఏం చేయాలి? సమీక్షించుకోవాలి. ఒక లక్ష్యం అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. మరి ఆ లక్ష్యం అనేటటువంటిది ఏర్పరచుకొని అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళాలి. మన ఆ విధంగా వెళ్ళినప్పుడు మన యొక్క కోరికలు అనేటటువంటివి తీరే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. యువత ఇతరుల యొక్క సమస్యలకు వెంటనే స్పందించేటటువంటి గుణం కూడా ఎవరికి ఉండాలి అంటే యువతకి ఉండాలి. ఇది మన దేనికి సంబంధించింది అంటే మన యొక్క జీవన నైపుణ్యాన్ని పెంచుకునే విషయానికి సంబంధించినవి. తర్వాత భావ వ్యక్తీకరణ నైపుణ్యం. మన భావ వ్యక్తీకరణ అంటే మనందరూ తెలుసు ఏంది? మనలో ఉండేటటువంటి భావాల్ని వ్యక్తీకరించడం. అంటే మాటయే మనిషికి శాశ్వత ఆభరణం. మంచి మాట వల్ల ఎంతటి కార్యమైనా సాధించుకోవచ్చు. మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటటువంటిది పొందడానికి, వ్యాపార సంబంధాలు అనేటటువంటి బలపరచుకోవడానికి, మన త్వరగా కార్యాలు అనేటటువంటి సాధించడానికి ఏది ఉపయోగపడుతూ ఉంటుంది అంటే భావ వ్యక్తీకరణ ఉపయోగపడుతుంది. ఎదుటివాడు ఏదడిగితే మనం దానికి సమాధానం చెప్పడం. అలా కాకుండా వంకరగా సమాధానం చెప్తే అది సరైనటువంటిది కాదు. కాబట్టి యువత ప్రియంగా, హితంగా, అంగీకార యోగ్యంగా, ప్రశాంతంగా మాట్లాడేటటువంటి నైపుణ్యం అనేటటువంటిది ఎవరు పొందాలి అంటే ఇక్కడ యువత ఖచ్చితంగా పొందాలి. తర్వాత భావోద్వేగాల నియంత్రణ. అంటే యువత భావోద్వేగాలను, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఓపికతో సందర్భానుగుణంగా నడుచుకోవాలి. మన సమస్యలు అనేటటువంటి వచ్చినప్పుడు ఆలోచించి తగినటువంటి పరిష్కారాన్ని తెలుసుకోవాలి. నిరాశ నిస్పృహ ఒత్తిడి అనేటటువంటి పనికొస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరావు. ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోరాదు.
స్నేహితులతోనూ పెద్దలతోనూ ఆలోచించి కష్టసుఖాలను సమంగా స్వీకరించేటటువంటి గుణం అనేటటువంటిది ప్రతి విద్యార్థి కలిగి ఉండాలి. భావోద్వేగం అనేటటువంటిది నియంత్రించుకోవాలి. క్షణికావేశం అనేటటువంటిది ప్రాణాన్ని తీస్తుంది తప్ప మనం సాధించేటటువంటి వాటన్నిటికి కూడా ఏమవుతుందంటే ఫుల్ స్టాప్ ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆలోచించడం, భావోద్వేగాలకు ఏ విద్యార్థి కూడా, ఏ యువతి యువకులు కూడా గురి కావద్దు. తర్వాత నిర్ణయం తీసుకునేటటువంటి నైపుణ్యం, అంటే ఏ సమయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం అనేటటువంటి తీసుకోవాలనో ఆ నిర్ణయం అనేటటువంటి తీసుకుంటే మునుముందుకు మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. మన యువత విమర్శనాత్మకంగా ఆలోచించాలి, శాస్త్రీయంగా ఆలోచించాలి, తార్కిక అవగాహనతో తమ అనుభవాలను ఆధారంగా ఆలోచించాలి. నేనేంది, నా శక్తి సామర్థ్యం ఏంది, నేను ఇది సాధించగలుగుతానా సాధించలేనా అని తర్కించుకునేటటువంటి ఆలోచన యువత చేస్తే బాగుగా ఉంటుంది. మన సృజనాత్మక ఆలోచన నైపుణ్యం, యువతలో ఏది అనుకరణ ధోరణి అనేటటువంటిది పోవాలి. వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, నేను ఆ స్థాయిలో ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి తగినటువంటి విధంగా ప్రయత్నం అనేటటువంటిది చేయకుండా ఆ స్థాయికి మనం వెళ్ళలేము. మరి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయించాలి. యువతీ యువకులు పరోపకార దృష్టిని, దేశభక్తిని అలవాటు చేసుకుంటే వారు ఉన్నత శిఖరాలు అనేటటువంటిది అవరోధించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే యువత జీవన నైపుణ్యాలు, ఇది యువత జీవన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మూడవది యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం. అంటే ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం అంటే మన అందరూ తెలుసా అండి. మరి ఇవాళ ప్రపంచ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు యువకులు, అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి యువత అంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండేటటువంటి యువతీ యువకులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారు, ఇవాళ యావత్ ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళలో ఉండేటటువంటి మేధాశక్తి ఏ విధమైనటువంటిది అంటే చాలా అపారమైనటువంటిది. మరి అంతేకాకుండా వీరు మానవ వనరుల ప్రపంచాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతూ ఉన్నాయి. మరి కానీ దురదృష్టవశాత్తు మరి ఈ యువతపై ప్రసార సాధనాల యొక్క ప్రభావం అనేటటువంటిది చూపుతూ మరి యువతని ఏ మార్గంలో సైడ్ ట్రాక్ అంటూ ఉంటాం చూడండి, పెడ మార్గంలో పయనించడానికి ఏ కారణం అవుతున్నాయంటే మాధ్యమాల యొక్క ప్రభావం చేత యువత మొత్తం కూడా పెడదారిని పడుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇవాళ చూస్తూ ఉంటే ఉండేటటువంటి మన సంస్కృతి అనేటటువంటి దాన్ని పక్కకు పెట్టి ఇతర దేశాల యొక్క సంస్కృతిని మనం కొనసాగిస్తున్నామంటే ప్రధాన కారణం ఏంటి అంటే మాధ్యమాల యొక్క ప్రభావమే. మరి మాధ్యమాలు అనగానే ఇక్కడ ఏం కావచ్చు, టెలివిజన్, తర్వాత వచ్చేసి టెలిఫోన్, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా అంటే వీటి వల్ల ప్రయోజనం అనేటటువంటిది ఉందా అంటే ప్రయోజనం ఉంది. మనం ఉన్నటువంటి ప్రయోజనానికి అనుగుణంగా వీటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. కానీ దీన్ని పెడమార్గంలో పట్టడానికి నేటి యువత ఏం చేస్తుందంటే దీని మీద ఆధారపడి ఉంటుంది. మనిషి తిండి లేకుండా ఉండగలుగుతూ ఉన్నాడు, కానీ నేటి కాలంలో సెల్ ఫోన్ అనేటటువంటిది లేకుండా ఏ మనిషి కూడా అంటే ఉండలేకపోతున్నారు. ఆఖరికి చిన్నపిల్లల చేతిలో చూసినా కానీ ఫోన్ అనేటటువంటిది ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో కోవిడ్-19 వచ్చిన తర్వాత ఫోన్ లేనటువంటి విద్యార్థి కనబడడం లేదు. మరి అది మంచి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే చాలా మంచిది. కానీ దానివల్ల పెడమార్గంలో వెళ్ళేటటువంటి మాధ్యమిక అంశాలని చూస్తే యువత పెడదారిని తప్పకుండా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా టెలివిజన్ నెంబర్ 1. మరి దూరదర్శన్ ఇవాళ సమాజం మీద తన విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. మరి ఇది 24 గంటల ఛానల్స్ పేరుతో సమాజం మీద విపరీతంగా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. మరి టీవీలు విజ్ఞానదాయకమైన లాభాలు ఉన్నప్పటికీ అదే రీతిలో నష్టాలు కూడా టెలివిజన్ వల్ల కనబడుతూ ఉన్నాయి. యువత దేనికి సీరియల్స్, మామూలుగా టీవీలో వచ్చేటటువంటి సీరియల్స్కి ఏం చేస్తున్నారు, అతుక్కొని పోతూ ఉన్నారు. మరి గృహిణులు కూడా ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్స్ అంటాం కదా, ఇంట్లో ఉండేటటువంటి తాత కావచ్చు, అమ్మ కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, భార్య కావచ్చు, మరి వీళ్ళందరూ చిన్నమ్మలు కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా సీరియల్స్కి బాగా అతుక్కొని పోవడం, బాగా ఆకర్షితులు అవుతున్నారు. మరి సీరియల్స్ యొక్క ప్రభావం అనేటటువంటిది నిజ జీవితం మీద కూడా పడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. మరి అంతేకాకుండా సెక్స్ సినిమాల పట్ల కూడా ఆకర్షణలు పెరిగాయి. దిశానిర్దేశం అనేటటువంటిది లేకుండా, లక్ష్యం లేకుండా యువత తన యొక్క సమాయత్నంగా దుర్వినియోగం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఇది టెలివిజన్ వల్ల ఉండేటటువంటి
మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచికి ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. మన ఈనాటి కాలంలో దూరదర్శన్ ఉంది, డిడి సప్తగిరి ఉంది. డిడి సప్తగిరి ద్వారా ప్రసారమయ్యేటటువంటి విద్యా మాధ్యమాలు, డిజిటల్ క్లాసెస్ విద్యార్థులు చూస్తున్నారంటే చూడడం లేదు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ తీస్తున్నాం, యూట్యూబ్లో పెడుతున్నాం, చూస్తున్నామంటే ఏదో ఇలా ఆన్ చేస్తున్నారు, తల్లిదండ్రుల ముందు నటిస్తున్నారు, తర్వాత మరొక అంశం వైపుకు వెళ్ళడం. ఉన్నంతసేపేమో ఈ విధంగా, తల్లిదండ్రులు పక్కకు లేకపోతే మరొక విధంగా. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే విద్యార్థిని పెడమార్గంలోకి తీసుకొని వెళ్తున్నాయి. పెడమార్గం మనం చేసేటటువంటిది తప్పు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తప్పకుండా గ్రహిస్తే మన జీవితం అనేటటువంటిది ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెల్ ఫోన్లు. మన సెల్ ఫోన్ల గురించి మాట్లాడుకోవడం చాలా కష్టంగా ఉంది. మన యువత చేతిలో ఒకటి కంటే ఎక్కువ సెల్ ఫోన్లు, ఒకటంటే ఒకటి కాదు, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 కూడా ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన యువత చాలా ఏంది ఉండేటటువంటి సమయాన్ని టైమ్ ఈజ్ గోల్డ్ అంటాం. అంటే టైం అనేటటువంటిది దేంతో చాలా విలువైనటువంటిది. టైమ్ ఈజ్ గోల్డ్ అంటే సమయం చాలా విలువైనది. అటువంటి సమయాన్ని యువత ఏం చేస్తూ ఉంది? యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఏం చేస్తూ ఉన్నాము అంటే ఉన్నటువంటి సమయాన్ని మొత్తం కూడా ఆ సెల్ ఫోన్లకు చూడడానికి వినియోగిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా విద్యార్థులు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకి ఏంది భవిష్యత్తును మొత్తం కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. సమాచార వ్యవస్థలో సెల్ ఫోన్ అనేటటువంటిది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అసభ్యకరమైనటువంటి దృశ్యాల యొక్క చిత్రీకరణ, అనవసరంగా ఫోటోలు తీయడం వల్ల యువత అబాస్పాల్ అవుతూ ఉంటుంది. నిరంతరాయంగా సెల్ ఫోన్ చేతిలో ఉండడం వల్ల రేడియేషన్ ప్రభావంతో రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి అనర్థాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి విద్యార్థి గమనించాలి. ఎప్పుడు చూసినా ఫోన్ చేతిలో, జోబులో, ఈ జోబులు ఉంటుంది, 3 రకాల ఫోన్లు. దానివల్ల రేడియేషన్ వల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయని ఎంతోమంది సామాజికవేత్తలు హెచ్చరించినా కానీ దాన్ని మనం పెడచోన పెడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి గమనించాలి, ఫోను అనేటటువంటిది ఉపయోగించుకోవాలి, పక్కకు పెట్టాలి. జోబులో కానీ, మనం పడుకునేటప్పుడు మెత్తల కింద కానీ, మన పక్కన కానీ ఉండడం అనేటటువంటిది అది మన అనారోగ్యానికి దారితీస్తుంది అనే విషయాన్ని గమనించండి. తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. మరి ఇప్పుడు ప్రతి ఇల్లు కంప్యూటర్ మయమైంది. కంప్యూటర్ తెర మీద కెమెరా సాయంతో ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కానీ మనం వీక్షించగలుగుతూ ఉన్నాం. మన చాటింగ్లు కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఇంటర్నెట్ మాయాజాలం ఒక అఖండ విజ్ఞాన సర్వస్వం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉపయోగాలు ఉంటాయి. విజ్ఞానం వికసించే అవకాశం ఉంది. అది ఇంటర్నెట్ మాయాజాలం మనిషిని అధో మార్గంలోకి నెట్టివేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే మన చేతిలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థని, సమాచార వ్యవస్థని ఏ రకంగా వాడుకుంటే మనం ఆ రకంగా ముందుకెళ్తాం అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ సమాచార వ్యవస్థను మనం వాడుకుంటే యువతకి మేలు కలిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మన టెలివిజన్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కావచ్చు, దీనివల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసార సాధనాలు ప్రపంచాన్ని మనకు క్షణాల్లో పట్టించే అద్భుత మాధ్యమాలు. జాతీయ, అంతర్జాతీయ కళలు, సాంస్కృతిక సాంకేతిక రంగాల్లో జరుగుతున్నటువంటి మార్పులు, అద్భుతాలు కావచ్చు, వింతలు కావచ్చు, విశేషాలు కావచ్చు, క్రీడలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కానీ క్షణంలో మనం ముందు ఉంచేటటువంటి మాధ్యమం ఏది అంటే ప్రసార మాధ్యమాలు. మన వచ్చిన అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ దీనివల్ల వచ్చేటటువంటి చిక్కల్లా వీటిని సద్వినియోగం చేసుకోకపోతే తీవ్ర అనర్థాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది 3వది. 4వది ఏంటిది అంటే జాతీయ విపత్తులు అనేటటువంటిది చివరిది. విపత్తు అంటే ఏంటి అంటే ఆకస్మికంగా, అంటే అనుకోకుండా వచ్చేటటువంటి ఉపద్రవంతో కూడిన సంఘటనని ఇక్కడ మనం ఏమంటాము అంటే విపత్తు అంటాం. అనుకోకుండా చెప్పొస్తుందా అంటే చెప్పిరా, భూకంపాలు ఉన్నాయి, చెప్పొస్తాయంటే చెప్పిరా, ఇవన్నీ కూడా ఆకస్మికంగా వచ్చేటటువంటివి. దీనివల్ల ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం వస్తూ ఉంటుంది. విపత్తుల వల్ల ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ దుష్ఫలితాలు అనేటటువంటివి సంభవిస్తాయి. ఈ విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. వీటి యొక్క లక్షణాలు ఏంటంటే ఆకస్మికంగా కలగడం, వేగంగా విస్తరించడం, ప్రజల యొక్క జీవనోపాధి దెబ్బతినడం, ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయడం. విపత్తులు అనేటటువంటి సహజంగా మనిషి తప్పుల వలన సంభవిస్తాయి. భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు,
సహజమైన విపత్తులు, యుద్ధాలు, అణుప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, రసాయన విస్ఫోటనాలు వంటివి మానవ తప్పిదాల వల్ల వచ్చేటటువంటి విపత్తులు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు తరచుగా ఈ విపత్తులకి గురి అవుతూ ఉంటాయి. మన దేశంలో వచ్చినటువంటి విపత్తులు ఏంటిది అంటే, ఒకటి భూపాల్ గ్యాస్ దుర్ఘటన నెంబర్ 1, రెండవది ఉత్తరకాశీ భూకంపం, మూడవది లాతూర్ భూకంపం, నాలుగవది దివిసీమ ఉప్పెన, 5 దక్షిణ కోస్తాలో సునామీ, 6 నేటి కరోనా మహమ్మారి వంటి విపత్తులు మన దేశాన్ని బాధించాయి. విపత్తుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనగానే, నెంబర్ 1 విపత్తుల నిర్వహణ. ఏంటట? విపత్తుల నిర్వహణ. ఈ విపత్తుల వలన కలిగేటటువంటి నష్టాన్ని తగ్గించడానికి మానవుడు క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాన్ని విపత్తు నిర్వహణ అంటారు. అందులో సంసిద్ధత, ఉపశమన చర్యలు, సహాయక చర్యలు, పునరావాసం అనేటటువంటివి విపత్తు నిర్వహణలో ప్రధానమైనటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. అంటే ఈ విపత్తు అనేటటువంటిది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండడం, సంసిద్ధంగా ఉండడం, ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టేటటువంటి చర్యలు ఇక్కడ ఏమంటాము అంటే ఉపశమన చర్యలు అని అంటూ ఉంటాం. ఆపదలో ఉన్న వారికి వెంటనే కావాల్సినటువంటి తిండి, బట్ట, కనీస సౌకర్యాలని చేకూర్చడం ఏమంటాము అంటే సహాయక చర్యలు అని అంటూ ఉంటాం. బాధితులకు రుణాలు, వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని ఏమంటాము అంటే పునరావాసం అంటాం. 2005వ సంవత్సరంలో జాతీయ రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ వ్యవస్థను, ఏ సంవత్సరంలో? 2005వ సంవత్సరంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణకి మానవ వనరుల అభివృద్ధిని చేస్తూ శిక్షణా పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సహాయ చర్యలు అనేటటువంటి చేపట్టడానికి విపత్తు స్పందన బలగాని, అంటే ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి విపత్తు నిర్వహణకి ఎంతో అంత ఆదాయం వస్తుంది. వాటిని విపత్తులకు ఉపయోగించుకోకపోతే తిరిగి మళ్ళీ ఆ దేశాలకు వెళ్ళిపోయేది, మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయడం. ఇవే కాకుండా అగ్నిమాపక కళాశాల, పౌర శిక్షణ కళాశాలని కూడా ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, అది కూడా ఒక విపత్తు అంటే ఏంటంటే అనుకోకుండా జరిగేటటువంటి సంఘటన ఇక్కడ ఏమంటాము అంటే విపత్తులు అని అంటూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి ముందస్తు ప్రణాళిక ఏంటి? విపత్తులు అనేటటువంటి వచ్చే వరకు మనం ఎదురు చూడకూడదు. ముందుగానే చర్యలు తీసుకోవడం, ప్రాణాలని కాపాడుకోగలగడం, సరైనటువంటి ప్రణాళిక, శిక్షణ ఉంటే విపత్తుల ద్వారా వచ్చేటటువంటి విధ్వంసాన్ని మనం తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కరోనా వచ్చింది. కరోనా అనేటటువంటిది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ని వాడడం, ఇవన్నీ కూడా వాడాం. కొంచెం కోవిడ్-19కి ఏం చేసామంటే తగ్గించుకునేటటువంటి తీవ్రతను తగ్గించగలగడం జరిగింది. అంటే ఏదో ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గాన్ని వెతుకొని దాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలందరూ కూడా వాటిని ఉపయోగించేటటువంటి విధంగా చూడాలి. అలా చూసినప్పుడు లోకం అనేది బాగా ఉంటుంది. విపత్తుల నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంది? విపత్తు నిర్వహణ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అవగాహన కలిగించాలి. విపత్తుల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలి. ఇలాగనే చెప్పుకున్నాం కదా. ఈ విషయంలో లోకంలో ఉండేటటువంటి పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే సమాజంలోకి వెళ్ళిన తర్వాత దానివల్ల కలిగేటటువంటి చెడేంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి శిక్షణ ఇవ్వడం. తర్వాత ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేసి ప్రజలకు సహాయపడాలి. ప్రభుత్వాలన్నీ కూడా కలిసి ప్రజలకు సహాయపడాలి. ప్రజలు లేనటువంటి ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం లేకుండా ప్రజలు ఉండగలుగుతారంటే ఉండరు. కాబట్టి ప్రభుత్వము, ప్రజలు అందరూ సమైక్యమైనప్పుడే ఏ విపత్తు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోగలుగుతూ ఉంటాము. ప్రజలు కూడా బాధ్యతగా మసులుకోవాలి. ప్రభుత్వం చెప్పింది కదా అని ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే మనం కూడా వాటిని పట్టించుకోలేదు అంటే మనం అధోగతి పాలి అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకు కోవిడ్-19 వచ్చింది, మాస్కులు పెట్టుకోమన్నారు, శానిటైజర్లు ఉపయోగించుకోమన్నారు, భౌతిక దూరాన్ని పాటించమన్నారు. అవన్నీ పాటించకపోతే దాని ప్రభావానికి మనం కూడా బలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజలు కూడా వారి యొక్క బాధ్యతల్ని ఏం చేయాలి అంటే
బాధ్యతగా మసులుకోవాలి. వాటన్నిటినీ ప్రతి ఒక్కరు కూడా పాటించినప్పుడు ఇలాంటి విపత్తుల్ని మనం పారద్రోలేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ విధంగా చేస్తే ఏంది, వచ్చేటటువంటి నష్టాల అన్నిటిని కూడా మనం ఏం చేయగలుగుతాము అంటే తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 అంశాలు మనకి సాధారణ వ్యాసాల్లో ఉండేటటువంటిది. 1 తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం, 2వది యువత జీవన నైపుణ్యాలు, 3 యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం, 4 జాతీయ విపత్తులు అనేటటువంటి ఈ 4 అంశాలు చదువుకుంటే ఖచ్చితంగా 3 ఇక్కడి నుంచి 2 అయితే 100% వస్తుంది. 1 బయట నుంచి వస్తే సందర్భాన్ని బట్టి వస్తే రావచ్చు, లేకపోతే 3 కూడా ఇవ్వచ్చు. 2 100% వస్తాయండి. కాబట్టి ఇందులో మనం ఏవేని ఒక 2 చదివితే, 2 కాదు 3 చదివితే సరిపోతూ ఉంటుందండి. 3 చదివితే మనం ఎన్ని మార్కులు పొందవచ్చు అంటే 5 మార్కుల్ని యథాతథంగా పొందవచ్చు. ఈ విద్యాన్ని ప్రతి విద్యార్థి జ్ఞాపకకి ఉంచుకోండి. థ్యాంక్ యూ.